మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. మహేష్ బాబు మూవీ కోసం త్రివిక్రమ్ రాసిన కథని 4సారి మార్చారట. కథల్లో మార్పుల కోసమే టైం తీసుకుని సెకండ్ స్కెడ్యూల్ కి మాటల మాంత్రికుడు బ్రేక్ ఇచ్చాడనే వార్తల్ని ఫిలిం టీం ఖండించింది. కానీ కథల్లో మార్పుల కోసం త్రివిక్రమ్ టైం తీసుకున్నాడనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ఈ నెల 2వ వారం నుంచి రీస్టార్ట్ కానుంది. వెకేషన్ తర్వాత హైదరాబాద్ కి తిరిగొచ్చిన మహేష్ వచ్చే వారం నుంచి షూటింగ్ తో బిజీ కానున్నాడు. ఇక త్రివిక్రమ్ వచ్చే వారం నుంచి 30 రోజులు గ్యాప్ లేకుండా సెకండ్ స్కెడ్యూల్ ప్లాన్ చేశాడు. తమిళ స్టార్ విజయ్ తో రష్మిక చేస్తున్న మూవీ వారసుడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 250 కోట్లంటున్నారు. అది కూడా తెలుగు వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ కాకుండా అనేసరికి ఈ తమిళ దళపతి 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రికార్డు క్రియేట్ చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 16వ మూవీ ఆగినట్టే అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ నచ్చక మరో స్క్రిప్ట్ రెడీ చేయమన్న చెర్రీకి మళ్లీ మరో స్టోరీ వినిపించాడట గౌతమ్. అది కూడా నచ్చకపోవడంతో విజయ్ ని కలవటం, తనకి ఆ కథ నచ్చడంతో గౌతమ్ సినిమా ఓకే అయిందని ప్రచారం జరుగుతోంది. కార్తీ మూవీ సర్దార్ సినిమా ఇప్పటి వరకు 85 కోట్లు రాబట్టింది. 100 కోట్ల వసూళ్ల వైపు కొనసాగుతోంది. ఇక సీక్వెల్ సర్దార్ 2 కి ఫిలిం టీం 70 కోట్లు పెట్టుబడి పెడుతోందని తెలుస్తోంది. కన్నడ మూవీ కాంతారా ప్రపంచ వ్యాప్తంగా 290 కోట్ల వసూళ్లను దాటేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 20 కోట్ల షేర్ వచ్చిందని తెలుస్తోంది. ఇక తెలుగు తప్ప అన్ని భాషల డిజిటల్ రైట్స్ 100 కోట్లు పలికాయని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో వచ్చే వారం నుంచి బిజీ కానున్నాడు. ఈ నెల 7 నుంచి ఈ సినిమా షూటింగ్ అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్ తో షూటింగ్ షురూ కానుంది.